హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అలర్ట్ తెలుగు. ఎవరైతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు దాన్ని సింపుల్గా క్లిక్ చేసి జాబ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ఫాస్ట్గా అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? కింద మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అని మీకు ఒకటి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు ఎంటర్ అవుతారు. ఓకేనా? అసెంచర్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏంటి మిస్టేక్స్ లేకుండా ఏం చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి ఎలిజిబిలిటీ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అసెంచర్ నుంచి రోల్ వచ్చేసి ఏంటంటే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఇక్కడ సింపుల్గా ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్లో కానీ మ్యాటర్ కానీ ఇక్కడ మీకు కంప్లీట్గా స్టెప్ టు స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. మీరు సింపుల్గా చూసుకోండి. ఓకేనా? మీకు రోల్ చూసిన తర్వాత మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే మీరు బీబీఏ కానీ బీసీఏ కానీ మీరు ఏదైనా డిగ్రీ అయితే ఆన్ టైంలో కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాచెస్ వచ్చేసి 20 నుంచి 24 లోపు మీరు ఏ బ్యాచ్లో అయినా కంప్లీట్ చేసి ఉండొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 23 months అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేదా ఫ్రెషర్ అయినా మీరు పర్లేదు. ఓకేనా? శాలరీ వచ్చేసి 3.5 నుంచి 4.5 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మీరు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, కోయంబత్తూరు కానీ మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది. మీరు ప్రిఫరెన్స్లో మీకు నచ్చిన లొకేషన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే అసైన్మెంట్ అయితే ఒకటి ఉంటుంది, కమ్యూనికేషన్ రౌండ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే మీకు ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్ క్రాక్ చేయడం అయితే చాలా సింపుల్. ఓకేనా? ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. డిగ్రీ అయితే ఆన్ టైంలో కంప్లీట్ చేసి ఉండాలి, అంటే గ్యాప్ ఏం లేకుండా. ఓకేనా? చూసుకున్నారు కదా, ఎలిజిబిలిటీ మొత్తం చూసుకున్న తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు కంప్లీట్గా చూసుకున్న తర్వాత మాత్రమే ఇది అప్లై చేసుకోండి. ఏ మిస్టేక్ లేకుండా మీరు అప్లై చేసుకుంటేనే మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? కాగ్నిటివ్ అసైన్మెంట్లో వచ్చేసి ఏంటంటే మీకు 50 minutes టైం అయితే ఉంటుంది. మీకు టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు రీజనింగ్ అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే సింపుల్గా ప్రాక్టీస్ చేసి మీరు అయితే దీన్ని క్లియర్ చేయొచ్చు. కమ్యూనికేషన్ రౌండ్ వచ్చేసి సింపుల్గా బేసిక్స్ 10th class గ్రామర్ అయితే ఉంటుంది. మీరు సింపుల్గా దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు దీన్ని కూడా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది. మీరు సింపుల్గా ఏం అడుగుతారంటే మీరు సింపుల్ బేసిక్స్ ప్రాజెక్ట్ గురించి కానీ వీటి గురించి కానీ మీరు ఏం చేశారు, మీ డైలీ వర్క్ రొటీన్స్ కానీ అవి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకోవచ్చు, లేదా వీక్కి 1 day ఆఫీస్కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేవలం నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రం ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లో కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అసెంచర్ కంపెనీలోకి అయితే మీరు ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు చూసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చదువుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ అయితే అడుగుతుంది. మీరు సింపుల్గా అవి ఇచ్చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. మీకైతే మెయిల్ అయితే 1 to 1 రౌండ్ అయిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది. మీరు సింపుల్గా దీనిలో అయితే అప్లై చేసుకోవచ్చు. దీన్ని అయితే క్రాక్ చేయడం చాలా ఈజీ. మీరు కనుక బేసిక్స్ నేర్చుకుని ఉంటే మీరు సింపుల్గా అయితే క్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా జాబ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేస్తే నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.